హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ జెన్ మెడికో. సో ఈరోజు మేము రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. బుకారాలో ఈరోజు 2 degrees Celsius టెంపరేచర్. మీకు కూడా నాలా ఉజ్బెకిస్తాన్ వచ్చి ఎంబీబీఎస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, డిఎం చేయండి. మేము ఎంబీబీఎస్ కోర్స్ జార్మెట్ యూనివర్సిటీలో చేస్తున్నాం. ఇది ఒక 6 years కోర్స్, అంటే 5.5 years అనుకోండి. 4 years మాత్రం కోర్స్ ఉంటుంది అండ్ మిగతాది ఇంటర్న్షిప్. అది కూడా జార్మెట్ యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి మనం 1.5 year ఇంటర్న్షిప్ చేసే పీరియడ్లో మనకేం పేఅవుట్ ఇవ్వరు. జార్మెట్ వాళ్ళవే మెడికల్ కాలేజెస్ కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మేము ఇండియా నుంచి అపోలో కొలాబరేషన్ నుంచి వచ్చాము. సో మాకు క్లాసెస్ కూడా అపోలో వాళ్ళే తీసుకుంటారు. అపోలో ప్రొఫెసర్స్ వచ్చేసి మాకు క్లాసెస్ చెప్తారు. మీకు ఫర్దర్గా ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను రిప్లై ఇస్తాను అందరికీ. నా ఫీ స్ట్రక్చర్, నా లగేజ్, ఇంకా ఉజ్బెకిస్తాన్కి ఫ్లైట్ టికెట్స్ ఎంత పడిందో, జర్నీ ఎంతసేపు అయిందో అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము తిన్నీకి. ఇక్కడ కొంచెం కేఎఫ్సీ టైప్ ఉంది. మేము ఇక్కడ కెప్సీ ట్రై చేయడానికి వచ్చాము. అది చికెన్లో ఒక డిష్. ఈ రెస్టారెంట్ మామూలుగా మన మెక్డానల్డ్స్, బర్గర్ కింగ్, కేఎఫ్సీలా ఉంటుంది. చూడొచ్చు మీరు, బర్గర్స్, ర్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఈ పర్మిషన్ అడిగాను ఇప్పుడే తనని, తీసుకోవచ్చు అన్నది. సో ఇవి వచ్చేసి పొటాటోతో చేసినవి. ఇవి క్రెసాంట్స్, చాక్లెట్ క్రెసాంట్స్, కానీ లోపల కొబ్బరితో ఉంది కొంచెం. అండ్ ఇక్కడ మన సబ్వే లాగా ఇక్కడ అంతా ఉంది, మనం కావాల్సినవి వేయించుకోవచ్చు. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళి కూర్చున్నారు. ఇది మెన్యూ. హాట్ డాగ్ వచ్చేసి చూడొచ్చు మీరు, 22,000 ఇవన్నీ ఉన్నాయి. బిగ్ బర్గర్ అంట 40,000 అంట. సో మేము ఇక్కడ కెప్సీ ట్రై చేయడానికి వచ్చాము. కెప్సీ అంటే నార్మల్ మన చికెన్ టెండర్స్లా ఉంటాయి. సో మేము అది ఆర్డర్ ఇచ్చాము. రెస్టారెంట్ కొంచెం ఖాళీగానే ఉంది, ఈవెన్ అంటే మ్యాక్సిమం ఇక్కడ అంతే. సో ఆమె పట్టుకొస్తుంది కెప్సీ, చూడాలి ఎలా ఉంటుందో. ఆ కెప్సీ మీద మొత్తం టమాటో సాస్ వేసుకొని పట్టుకొచ్చేసింది. మనం ఇండియాలో అయితే కెచప్ పక్కనే ఉంటుంది, కానీ ఇక్కడ మొత్తం మీద చల్లిచ్చేసారు. ఇక్కడ కెప్సీ వచ్చేసి 70,000 సోమ్స్. 70,000 సోమ్స్ అంటే ఇండియన్ రూపీస్లో వచ్చేసి 531 రూపీస్. ఇక్కడ సర్వీస్ బాగుంది. ఆమెనే వచ్చి ప్లేట్స్ అందరికీ పెట్టేస్తుంది, ఫోర్క్స్ అందరికి అందించింది. వాళ్ళు కింద బెటరంట, చేతికి వేస్తారు. 500 రూపీస్కి క్వాంటిటీ మాకు చాలానే వచ్చింది. ఇందులో బోన్స్ ఏం లేదు, మొత్తం బోన్లెస్ చికెనే. ఉజ్బెకిస్తాన్లో మనం ఎప్పుడైనా ఏ స్టోర్ కన్నా ఎంటర్ ఏ ముందు మనం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, కెన్ ఐ టేక్ ఏ వీడియో అని. సో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం వీడియో తీసుకోవచ్చు. అది రూల్ అని చెప్పలేము, కానీ పీపుల్స్ ప్రైవసీ మ్యాటర్స్. సో మ్యాక్సిమం వాళ్ళు మన మీద కేసు కూడా వేయచ్చు పర్మిషన్ తీసుకోకపోతే. సో ఇప్పుడు చూద్దాము చికెన్ ఎలా ఉంటుందో. మా వాళ్ళు మంచిగా స్టార్ట్ చేస్తున్నారు అప్పుడే, అన్నిట్లో ముందుంటాడు ఆడు. వీళ్ళేంటి నాకు పెట్టకుండా తినేస్తున్నారు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టమో. ఒక్క ఉంచండిరా. ఇప్పుడు అదిగో మా వాడు వచ్చాడు, ఎంత మంచోడో చూడండి. అన్న అడిగేం ఎలా ఉందో, బాగుంది, మెత్తగా ఉంది అని చెప్తున్నాడు. సో బేసిక్ ఏంటంటే చికెన్ టెండర్గా ఉంది ఇక్కడ. ఓవరాల్ రివ్యూ మనం ఒక 10కి 7.5, 8 ఇవ్వచ్చు. మన ఇండియాలో కేఎఫ్సీ ఇంకా బాగుంటుంది నా ఒపీనియన్లో. అదే కాకుండా కెచప్ మొత్తం పోసి ఇచ్చేసారు మీద. మా ఫ్రెండ్ని ఎలా ఉందో చెప్పరా అంటే వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్ అలా ఇచ్చాడు ఎక్స్ప్రెషన్. చూడవచ్చు మీరు కూడా, తినేస్తూనే ఉన్నాడు. పర్లేదు, నాట్ బ్యాడ్. సో ఇప్పుడు 70,000 కట్టాల్సిన సమయం వచ్చింది.
అందరూ వాళ్ళ షేర్స్ తీసి ఇస్తున్నారు. సో మాకు వచ్చేసి పర్ పర్సన్ 110 రూపీస్ పడింది అంతే. ఒకడు మొత్తం పే చేస్తున్నాడు, వాడికి మేము తర్వాత ఇస్తాము. ఉజ్బెకిస్తాన్ కరెన్సీలో 1 lakh వచ్చేసి మనకి ఇండియన్ రూపీస్లో 700 రూపీస్. సో మనం బేసిక్గా రిచ్ అని అనుకోలేము, ఎందుకంటే ఇక్కడ ఖర్చులు కూడా అలానే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బనానాస్ తీసుకోవచ్చు, యాపిల్స్, ఫ్రూట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇక్కడ. ఇప్పటికైతే మాకు ఈవినింగ్ స్నాక్స్ తిన్నట్టుంది. రాత్రి డిన్నర్లో ఏం పెడతారో చూడాలి. మాకు వీక్లీ ట్వైస్ చికెన్ పెడతారు హాస్టల్లో. సో మీకు చెప్పడం మర్చిపోయాను, హాస్టల్ కూడా మాకు అపోలో వాళ్ళే ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ ఫీస్. ఇక్కడ వచ్చి చూడొచ్చు, బయట జస్ట్ డెమో షోకేస్కి పెట్టారు, ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అది ఇది అని చెప్పి. ఇప్పుడు మేము తిరిగి హాస్టల్కి వెళ్ళాలి. పొద్దున వాడు క్లాస్లో ఏదో చెప్పాడు, అది ఏంటో చదువుకోవాలి. ఏం అర్థమైంది సావలేదు పొద్దున. ముందు కనిపించేదే మా హాస్టల్, అది హోటల్ హాస్టల్ కాదు, యురేషియా అని. మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. సో ఇది లోపల, బయట బూత్ బంగ్లాలా ఉన్న లోపల చాలా బాగుంటుంది, అండ్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది ప్రీవియస్లీ నా రూమ్, లోపలికి ఎంట్రీకి కార్డ్ ఎంట్రీ ఉంది. ఇది రాగానే మాకు వచ్చిన హోటల్ రూమ్. మేము దాని తర్వాత కిందికి వెళ్ళాము. స్పేషియస్గానే ఉంటుంది, ఒక రెఫ్రిజిరేటర్, ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. ఇది ఒక 3 members రూమ్. టీవీ ఉంది, కానీ మాకు కింద లేదు టీవీ, మేము షిఫ్ట్ అయిన రూమ్కి తర్వాత. అక్కడ బాతింగ్ చూస్తున్నారా మీరు ఎలా ఉందో, అలానే ఉంటుంది ఇక్కడ. హెయిర్ డ్రైయర్ అన్నీ ఇచ్చారు హోటల్ రూమ్కి. ఇవి కబోర్డ్స్, స్టఫ్ పెట్టుకోనికి, ఎయిర్ కండిషనింగ్ కూడా ఉంది రూమ్లో. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఎలా ఉంది లైఫ్, ఫుడ్ ఎలా ఉంది అని. సో అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ జెన్ మెడికో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.